శ్రీరామ్, జై శ్రీరామ్. రాములవారి మందిరంలోకి వచ్చేసామండి. మన ఎదురుగా రాముల వారు ఉన్నారు కొద్ది దూరంలో అండి. నిజంగా ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నానండి. జై శ్రీరామ్, దండం పెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారా అండి మీరందరూ శ్రీరాముల వారిని? నా జన్మదండి. మీ అందరికీ మాటలు రావట్లేదు. మీ అందరికీ శ్రీరాముల వారి దర్శనం అయితే చేయించిన సంతోషం నాకైతే మీ అందరికీ కలిగితే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టండి. చాలా నాకేమవుతాయి. ఎప్పుడైనా సరే అర్చకుల వారు ఏదైనా తప్పు చేస్తే ఈయన 2 గంటల్లోనే ఆయనను హెచ్చరిస్తారట. ఈ హనుమంతుల వారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ పూజలో ఈ అపచారం జరిగింది అని. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అయోధ్య అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరాముల వారు. అయితే మీకు ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, శ్రీరాముల వారి కంటే ముఖ్యమైన పాత్ర పోషించే ఒకటి అయోధ్యలో ఉందని మీకు తెలుసా? అయోధ్య గుర్తింపు, అసలు శ్రీరాముల వారికి గుర్తింపుగా చెప్పుకునే ఒక విషయం ఇక్కడ ఉందని మీకు తెలుసా? అయితే అదేంటో మీరు ఊహించండి. మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ వీడియో చివరిలో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా శివుని శాపానికి గురైన ఒక నది కూడా ఇక్కడ ఉందని మీకు తెలుసా? అయితే అది కూడా ఏంటో మీరు ఊహించే ప్రయత్నం చేయండి. అదొకటే కాదండి, గోగ్రా నది, అదేవిధంగా శ్రీరాముల వారు అవతారం చాలించిన నది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది సరయూ నది. ఓకేనా? మరి గోగ్రా నది ఎక్కడ ఉంటుంది, దాని విశేషం ఏంటి, ఈ విషయాలు మీకు తెలుసా? అయితే తెలుసుకోవడానికి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మీకు ఈ విశేషాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఇంకెందుకు, మనం వెళ్దాం. ఈరోజు 7వ రోజు. మనము అయోధ్యలో ఇప్పుడే భారత్ గౌరవ్ రైలు యాత్ర దిగాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత రాముల వారి దర్శనం చేసుకుందాం. అదేవిధంగా హనుమాన్ గరిలో హనుమంతుల వారి దర్శనం చేసుకుందాము. సరైన నదిని, అదేవిధంగా మిగతా విశేషాలను చూసే ప్రయత్నం చేద్దాం మనకున్న సమయాన్ని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మనం ముందుకు వెళ్దాం. పదండి. జై శ్రీరామ్ అని అనడం మర్చిపోకండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ విషయాలు అయితే మీకు అందరికీ తెలుసు. పదండి. జై శ్రీరామ్. చూడండి, సాక్షాత్తు విష్ణు స్వరూపమైన శ్రీరాముల వారు నడయాడిన నేల మీద మనం ఉన్నామంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయండి. నిజంగా ఎప్పుడెప్పుడు రాముల వారిని దర్శించుకుందాం. అసలు అయోధ్యకు రావడమే మన పూర్వజన్మ సుకృతం అండి, మన అదృష్టం. అలాంటిది మనం అలాంటి అయోధ్యకు వచ్చామండి. ఇప్పుడు ఒకసారి ఊహించండి ఎంత గొప్పగా ఉంటుందో. నిజంగా బాబా ఆయన కరుణతో ఈరోజు మా అందరి మీద ఆయన దయ వల్ల మంచి దర్శనం ఇచ్చి, అదేవిధంగా హనుమంతుల వారు, హనుమాన్ గరి అని ఉంటుందండి, అద్భుతమైన ఆలయం. అది కూడా మనకు దర్శనం ఇచ్చే స్వామివారు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలండి. అదేవిధంగా బాలరాముల వారండి మనకు. మేము ఇదివరకు కూడా అయోధ్యకు వచ్చాము. ఒక 2 సంవత్సరాల కింద అయోధ్యకు వచ్చామండి. అప్పుడు మాకు ఈ రాముల వారు బాలాలయంలో మాత్రమే ఉన్నారు. అప్పటికి ఇంకా విగ్రహ ప్రతిష్టాపన కాలేదు. ఆలయ నిర్మాణం జరుగుతోంది. కానీ ఇప్పుడు మాత్రం ఆలయ నిర్మాణం జరిగినప్పుడు రావడానికి ప్రయత్నించినా రాలేని పరిస్థితి. ఇప్పుడు రాముల వారు ప్రతిష్ట జరిగిన తర్వాత ఇప్పుడు వస్తున్నామండి. రాముల వారి తన చల్లని చూపులు అప్పుడే మా మీద చూపిస్తున్నారు. చల్లగా ఉందండి వాతావరణం. నాకు తెలిసి బహుశా 10 డిగ్రీలో ఇక్కడ వాతావరణం అయితే ఉంది, 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. జయ జయ మంగళ జయ జయ రామా. ఇప్పుడే మేము ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఎక్కాము. ఆటో ఎక్కి కేటాయించిన వసతి గృహం దూరంలో ఉంది, దానికి నడుచుకుంటూ పోవాలి. దానికంటే ఇక్కడ సరయూ నదికి పోయి స్నానం చేయడం చాలా మంచిది కాబట్టి మేము సరయూ నది ఘాటుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేసే క్రమంలో ఈ ఆటో ఎక్కినాము. అక్కడికి వెళ్ళి మరి ఘాట్ ఎంత దూరంలో ఉంటుందో అయితే తెలియదు. వీళ్ళైతే ఘాట్ వరకు వెళ్తామని అయితే చెప్పారు. నాకు చూడాలి. అక్కడ స్నానం చేసిన తర్వాత రాముల వారి మందిరానికి వెళ్ళడానికి. జగజననీ సీతారామ,
జయ జయ మంగళ జయ జయ రామ. చూడండి ఇప్పుడు మన మందిర్ నుంచి ఘాట్కు వెళ్ళే రోడ్ అండి, ఎంత రష్ ఉంది చూడండి. కొన్ని లక్షల మంది అండి ఇప్పుడు ఈ రోడ్డు మీద మనకు కనిపిస్తున్నారు చూడండి. ఇప్పుడు మనము లతా మంగేష్కర్ చౌక్ లో ఉన్నామండి. ఇది బహుశా మందిర్ నుంచి సరైవ్ ఘాట్కి వెళ్ళే రోడ్ అనుకుంటా. ఇప్పుడు చూడండి గోరఖ్పూర్ ఇక్కడ నుంచి 132 కిలోమీటర్లు, కుడివైపు లక్నో. ఇది మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కుడివైపుకి వెళ్తే వస్తుందండి, 15 కిలోమీటర్లు ఉంది. జయ జగ జననీ సీతారామ. చూడండి ఇప్పుడు మనము సరైవ్ ఘాట్ దగ్గరికి వచ్చినాము స్నానం కోసము. ఎంత దూరం ఉంటుందో అనుకున్నాం కానీ ఆటో దిగిన తర్వాత చాలా దగ్గరలోనే ఉందండి. కాకపోతే ఇది ఒక నదీ పాయాన్ని నేనైతే అనుకుంటున్నా. ఇంకా ముందుకు వెళ్తే మనకు దర్శనానికి ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నదీ పాయలోనే మేము చేస్తున్నాము. ఇది కూడా ఘాటే అనమాట, ఇది కూడా స్నానం ఘాటే. నా వెనుక కనిపిస్తుంది కదా చూడండి, సూర్యుడు తెల్లవారుతూ శ్రీరామునికి సుప్రభాతం పలుకుతూ సూర్యనారాయణుడు పైకి లేస్తుంటే మనము అత్యంత పరమ పవిత్రమైన సరైవ్ నదిలో స్నానం చేసి శ్రీరాముల వారి దర్శనానికి వెళ్దామండి. స్నానం చేసిన తర్వాత సరైవ్ నది గురించిన విశేషాలు కొన్ని చెప్తాను, మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నవ నవ కోమళ మేఘ శ్యామ. శ్రీరామచంద్ర భగవానికి, శ్రీరామచంద్ర భగవానికి జై శ్రీరామ్. ఈ ఉదయము అయోధ్యలోని అయోధ్య రైల్వే స్టేషన్లో దిగి సర్వూ నదికి ఆటోలో ప్రయాణం చేసి సర్వూ నదికి చేరుకొని సర్వూ నదిలో స్నానం చేసి ఈ అద్భుతము, ఈ సర్వూ నది ఘాటు, సర్వూ నది యొక్క ప్రవాహము అద్భుతం. ఈ జన్మల ఈ సర్వూ నదిలో స్నానం చేస్తానని నేను ఊహించుకోలేదు. ఈ సర్వూ నదిలో స్నానం చేయడం నా జన్మ ధన్యమైంది. ఈ జన్మకు ఇది తృప్తిగా అనిపిస్తుందని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామయ్య దర్శనానికి వెళ్లే ముందు అత్యంత పరమ పవిత్రమైన సరైవ్ నదిలో స్నానాధికారులు అయితే ముగించుకున్నామండి. నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నా. ఎందుకు అంటే సరైవ్ నదికి అంత ప్రాముఖ్యత ఉందండి. అయోధ్యలో శ్రీరాముని కంటే పూర్వం నుంచి ఉన్నది, త్రేతాయుగంలో ప్రారంభం నుంచి ఉన్నది కూడా ఈ సరైవ్ నది అండి. సరైవ్ నది చరిత్ర మామూలుది కాదండి. శ్రీ మహావిష్ణువుతో సంబంధం ఉన్న నది ఈ సరైవ్ నది. అసలు సరైవ్ నది ఎలా పుట్టింది అనేది తెలిస్తేనే దీని గొప్పతనం మనకు అర్థమవుతుందండి. అయోధ్యలో మొట్టమొదటగా గుర్తు చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే శ్రీరాముల వారి కంటే ముందు కూడా సరైవ్ నదిని గుర్తు చేసుకోవాలంటారు. ఎందుకంటే అంత గొప్పతనం. శ్రీరాముల వారు జన్మించారని తెలియబోతేనే సరైవ్ నది పుట్టిందంటే ఒకసారి ఊహించుకోండి. సరైవ్ నది చరిత్ర ఏంటి అంటే పూర్వము శంకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి తనలో దాచుకుంటే శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో వచ్చి శంకాసురుడిని సంహరించి ఆ వేదాలను బయటికి తీస్తాడు. అప్పుడు ఈ వేదాలను బయటికి తెచ్చాను కదా అన్న ఆనందంతో శ్రీ మహావిష్ణువుకు కంటి వెంట ఆనంద బాష్పాలు రాలేట. ఆ ఆనంద బాష్పాలను బ్రహ్మ ఒక దగ్గర దాచాడండి. దాచితే ఏం చేస్తాడు, వైవస్వత మహారాజు తన బాణంతో దాన్ని ఛేదించి ఈ ఆనంద బాష్పాలను బయటికి తీస్తే అది సరైవ్ నదిగా మారిందండి. ఆ విధంగా ఈ సరైవ్ నది చాలా గొప్ప నది అండి, చాలా గొప్ప చరిత్ర ఉంది. అయితే ఇదే సరైవ్ నది ఇంకొక గొప్పతనం ఏంటంటే శ్రీరాముల వారు ప్రతిరోజు అయోధ్యలో సంచరించేటప్పుడు ఈ సరైవ్ నదిని కూడా తప్పనిసరిగా దర్శించేవాడట. అదేవిధంగా ఇక్కడ తన పూజాధికాలు స్నాన సంధ్యలు ముగించేవాడంట. అందుకే శ్రీరాముల వారికి ఎంత చరిత్ర ఉందో అంత గొప్పతనం ఈ సరైవ్ నదికి కూడా ఉందండి. అదే కాదు, ఇదే సరైవ్ నది ఒకప్పుడు శివుని శాపానికి కూడా గురైందండి. ఎందుకు గురైంది అంటే శివుడు అంటే శ్రీరాముల వారు తన దేహాన్ని చాలించింది ఇదే సరైనదండి. ఎందుకు శ్రీరాముల వారు అంటే సాక్షాత్తు విష్ణువు స్వరూపమైన శ్రీరాముల వారే తన తనువు చాలించడానికి సరైనదిని ఎందుకు ఎంచుకున్నాడంటే దానికి అంత పవిత్రత, అంత గొప్పతనం ఉందండి. అందుకే ఈ సరైన నది చాలా గొప్ప నది. అయితే శ్రీరాముల వారిని తనలో కలిపేసుకున్న ఈ సరైన నది మీద శివుడి కోపం వచ్చి నీతో స్నానం చేస్తే పాపాలు తొలగవు, అదేవిధంగా
నా పూజకు నీ నీళ్లు పనికిరావు అని చెప్పి శాపించాడట. అయితే సరైన నది ఆయనను వేడుకుందట. అది శ్రీరాముల వారి నిర్ణయం, నాలో కలవాలని తప్ప నేను ఏమాత్రం కూడా దీన్ని నేను అంగీకరించట్లేదు అంటే అప్పుడు శివుడు తన శాపాన్ని సగం ఉపసంహరించుకొని ఇందులో సరైన నదిలో స్నానాలు చేస్తే మీ పాపాలు తొలగిపోతాయని సాక్షాత్తు శివుల వారే చెప్పారట. కానీ శివుని పూజకు మాత్రం సరైన నది నీళ్లు పనికిరావని మాత్రం ఆ శాపం అలాగే ఉండిపోయిందట అండి. ఇది పురాణాల ప్రకారం చరిత్ర. ఈ సరైన నదికి అంత గొప్పతనం ఉంది. ఈ సరైన నది శారదా నదికి ఉపనది అండి. శారదా నది కూడా చాలా గొప్ప నది. ఆ నదిలో ఈ సరైన నది కూడా కలుస్తుంది. అదేవిధంగా గంగను సరైన నదిలో కూడా కలపడం జరిగిందండి. ఎవరైతే గంగను భూమి మీదకి తీసుకొచ్చిన భగీరథుడు సరయు నదిని కూడా గంగతో కలిపాడు అనమాట. ఆ విధంగా ఈ సరయు నది చాలా గొప్ప నది అండి. అంత గొప్ప పవిత్రమైన నదిలో మనం స్నానం చేశామండి. దీనికి ఎంత గొప్పదంటే ఋగ్వేదంలో సరయు నది గురించి చాలా ప్రశస్తంగా చెప్పబడిందండి. ఇక రామచరిత మానసులో కూడా అయోధ్య అంటే ముందు మీరు సరయు నదే చాలా ప్రాముఖ్యమైనది అని రామచరిత మానసులో కూడా చెప్పబడిందండి. చూడండి ఎంత గొప్ప నది. అలాంటి సరయు నదిలో మనం పుణ్యస్నానాలు చేశామండి. నిజంగా నా జన్మ ధన్యమైంది. ఈ యాత్రలో నేను పరమ పవిత్రమైన ప్రయాగరాజులో స్నానం చేయగలిగాను, 3 నదులు కలిసే చోట. ఆ విధంగా కాశీలో కూడా నేను చేయగలిగాను. ఇప్పుడు ఇక్కడ అయోధ్యలో సరయు నదిలో కూడా స్నానం చేయగలిగానండి. నిజంగా మీరందరూ కూడా ఒక్కసారి నా కంటితో మీరు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసినట్టుగా భావించి మనసులో శ్రీరామనామ స్మరణ చేసుకుంటూ జై శ్రీరామ్ అని చెప్పండి. ఒక్కసారి జై శ్రీరామ్, మళ్ళొక్కసారి జై శ్రీరామ్, ఇంకొకసారి జై శ్రీరామ్. సరైన వచ్చి స్నానం చేసినాక అది ఒక ఏదో ఆవహించినట్టు, ఒక భక్తి ఆవహించినట్టు చాలా తృప్తిగా ఉన్నది. అయితే ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న పుణ్యకారం అని అనుకుంటాను. మేము అసలు ఊహించుకోలేదు వద్దామని. బహుశా ఇది మాది ఆఖరి ప్రయాణం కావచ్చు. ఇక మంచి సంతోషంగా ఉన్నది. ఇప్పుడు శ్రీరాముని దర్శనం కొరకు అయోధ్యలో పర్యాటకుల్ని ఆకర్షించే మరొక ప్రముఖమైన కేంద్రాన్ని మనం వచ్చామండి. ఇది లతా మంగేష్కర్ చౌక్ అంటారు. లతా మంగేష్కర్ చౌక్ అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. భారత కోకిల అని ఆమెకు బిరుదండి తెలుగులో. మనం ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది అండి ఈ వీణ ఉంది ఇవ్వండి. ఇది లతా మంగేష్కర్ గుర్తుగా ఆమె మన భారతీయ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ వీణ గుర్తులో ఆమెను గుర్తు చేస్తూ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆమె 93వ జయంతిని పురస్కరించుకొని ఈ మధ్య ప్రతిష్ఠించడం జరిగింది. అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఇది కూడా అందరిని ఆకర్షించి మన వెనక కనిపిస్తుంది చూడండి. అందరు కూడా సెల్ఫీలు దిగుతున్నారు, దీన్ని చూసి ఫోటోలు దిగుతున్నారు, మనం చూస్తున్నాం కదా. ఇక ఆమె ఈ మధ్య పరమపదించడం జరిగింది. ఆమెకు నివాళిగా కూడా ఈ విగ్రహాన్ని చూసి లతా మంగేష్కర్ గుర్తు చేసుకుంటున్నారండి. ఎవరైనా సరే అయోధ్య వస్తే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఓన్లీ ఇప్పుడు ఈ ప్రయాగరాజులో జరుగుతున్న ఈ మహాకుంభమేళ సందర్భంగానే అనుకుంటున్నా. ఒకటి ఈ రూట్ లో ఎవరైనా వస్తే ఇక రామాలయం ముందు నుంచి ఇక్కడ వరకు మధ్యలో అయితే ఎక్కడ కూడా అటువైపు వెళ్ళడానికి ఉంటుందండి. చుట్టూ తిరిగే వెళ్ళాలి. అంటే ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు మీరు వీలైనంత వరకు హనుమాన్ గరి మందిర్లో హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత రాముడిని దర్శించుకుంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళొచ్చు. మీరు ముందు రాముడిని దర్శించుకుంటే మాత్రం హనుమాన్ గరి కోసం వెనక్కి రావాలంటే చుట్టూ తిరిగి రావాలండి, చాలా కష్టం. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సుమారు ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. భవహరణ భద్రాచల రామ నవనవ కోమళ మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ జయ జయ మంగళ జయ జయ రామ.
వరకు అంటే మేము ఒక 2 ఏళ్ల కింద వచ్చినప్పుడు అప్పటికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆలయ నిర్మాణం జరుగుతుంది. అయితే అప్పుడు చాలా చిన్న రోడ్డు ఉండండి ఇది, ఇప్పుడు చాలా పెద్ద రోడ్డుగా మార్చారు. చూడండి, కొన్ని లక్షల మంది ఈ రోడ్లో ప్రయాణిస్తున్నారు మందిరంలో స్వామివారి దర్శనానికి వెళ్ళడం కోసము. నిజంగా అండి చాలా అద్భుతమైన ఏర్పాట్లు అయితే, అంటే చాలా పెద్దగా రోడ్లు విశాలంగా మార్చడం మామూలు విషయం కాదండి. అసలు చాలా పురాతనమైన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటికి ఎట్లాంటి హాని జరగకుండా ఒక పెద్ద రహదారి లాగా, అంటే కేవలం ఇక్కడ నడవడానికి మాత్రమే అండి ఇప్పుడు అవకాశము, వేరే వాహనాలు వెళ్ళడానికి ఇక్కడ అవకాశం లేదు. అలా ఈ దారిని నిర్మించడం, చాలా ఫ్లైఓవర్లు కూడా నిర్మించారట ఈ శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ముందు. సో ఇప్పుడు మనం ఈ దారిలో నడుస్తున్నాం. సుమారుగా 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరం నడవాలని అయితే చెప్పారు. సుమారుగా ఇప్పుడు ఒక 200 నుంచి 300 మీటర్లు మేము వచ్చాం. జై శ్రీరామ్. అందరూ చూడండి, జై శ్రీరామ్ అనుకుంటూ నుదుటి మీద శ్రీరామ నామాలతోటి జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆహాహా, ఈ వాతావరణం చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉందండి. నిజంగా శ్రీరాముల వారు ఆయన నడయాడిన నీళ్ళలో మనం ఉన్నామండి. ఇంకా అంతకు మించి ఏం కావాలండి? నిజంగా గుర్తు చేసుకుంటేనే ఇట్లా చాలా ఆనందానుభూతి కలుగుతుంది. చాలా నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా నేనైతే భావిస్తున్నా శ్రీరాముల వారు రోజు తిరిగిన నేల, బాల్యంలో ఆడుకున్న నేల, చూడండి ఆయన పరిపాలించిన నేల, అక్కడ మనం తిరుగుతున్నామండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ సర్వీసు నిజంగా ఇట్లా పెద్దవాళ్ళ కోసం అండి. ఇక్కడ ఈ పెద్దవాళ్ళ కోసం ఈ సర్వీస్ ఉందండి. అయితే అమౌంట్ తీసుకుంటారు వీళ్ళు. ఇది గవర్నమెంట్ అంటే ఈ దేవస్థానం వారిది కాదు. అది ఇక్కడ చూడండి, నడవలేని వాళ్ళ కోసము నిజంగా అండి. ఒకవేళ మందిరం వరకు ఇది వెళ్తే మాత్రం నిజంగా గ్రేట్ అండి ఇది. సీతారామ శ్రీ రఘురామ దాశరథి. జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ప్రతిధ్వనిస్తోందండి అయోధ్య అంతా. కోట్లాది మంది భక్తులు రామయ్య వారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు, బాలరాముల వారి దర్శనానికి. చూడండి, పెద్దవాళ్ళు కూడా రామనామ జపం చేస్తున్నారండి, చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంత రష్ లో కూడా మా అమ్మగారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి, ఇప్పుడు మనం వెళ్ళే స్ట్రైట్ రోడ్ రాములవారి మందిరానికి దారి తీస్తుంది, ప్రధాన మందిరం. ఇప్పుడు కుడివైపు ఉంది చూడండి, గ్రీన్ కలర్ బోర్డు శ్రీ హనుమాన్ గారి అండి, హనుమంతుల వారి మందిరం. ఇది కూడా చాలా అద్భుతమైన మందిరం. చూడండి, ఇటు కుడివైపుకు వెనక ఒక పురాతన కట్టడం కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది శ్రీ హనుమాన్ గారి. భద్రతా పర్యవేక్షణ మాత్రం అసలు ఎంత చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, అసలు అడుగుకి అండి పహారా గ్రేట్ అండి. అంటే ఎలాంటి హింసాత్మక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. నిజానికి చెప్పాలంటే సరే నడక ఉన్నప్పటికీ కూడా నడక తప్పదండి. ఇన్ని కోట్ల మంది ప్రజలు వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రసిద్ధ క్షేత్రంలో నడక తప్పదు. మరి మన కోసం ఆయన ఇన్ని త్యాగాలు చేశారండి జీవితాంతం. ఒక సత్య ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముల వారు. మరి ఆయన దర్శించుకోవాలంటే మనం కూడా కాస్తంత నడవలేమా అండి? ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడవలేమా? నడుద్దామండి. దైవాన్ని చేరడానికి 2-3 కిలోమీటర్లు ఏం కర్మ, 100 కిలోమీటర్లు నడిచినా తప్పలేదండి. ఏమంటారు? అవునన్న వారు మీ కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్. సీతారామ శ్రీ చూడండి, ఇప్పుడు మనము ఈ దారిలో వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ కుడివైపుకు చూడండి, ఇది రాముల వారి. అన్ని దారులు రాముల వారి వైపే, అన్ని దారులు శ్రీరాముల వారి మందిరం వైపే, అన్ని దారులు అయోధ్య వైపే. కాశీ నుంచి ప్రయాగరాజు నుంచి కూడా అన్ని దారులు అయోధ్య వైపే అండి. చూడండి, కోట్ల మంది జై శ్రీరామ్ అనుకుంటూ. ఆహా, నిజంగానే అద్భుతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి సుగ్రీవ్ కిలా అయోధ్య అని ఇక్కడ ఉంది చూడండి. ఆహాహా, రాముల వారి పట్టాభిషేకం అండి. ఈ విగ్రహాల రూపంలో అద్భుతంగా చెక్కిరు. ఆ పైన చూడండి, ఆహా, రాజగోపురం కూడా అద్భుతంగా ఉంది. చూడండి, అంత దూరంలో రాముల వారి మందిరం కనిపిస్తుంది చూసిరా, గోపురం కనిపిస్తుంది చూసిరా. మీరందరూ చేతులెత్తి ఒక్కసారి దండం పెట్టుకొని చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అద్భుతమైన అరేంజ్మెంట్ అండి, చాలా బాగుంది ప్లాన్. అయితే బ్యాగులు ఇక్కడ పెట్టచ్చు, బ్యాగులు కూడా ఇక్కడ పెట్టచ్చు అండి. చూడండి, ఇక్కడ బ్యాగులు పెట్టడానికి కాదు, మన బ్యాగుల్ని స్కాన్ చేసి మనతో సహా లోపలికి వదిలేశారు. అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను అనుకోను. మహాకుంభమేళ కారణంగా కోట్లలో భక్తులు వస్తున్న కారణంగా ఇలా బ్యాగులను కూడా లోపలికి అనుమతిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఈ కుంభమేళ తర్వాత లగేజీని లోపలికి అనుమతించకపోవచ్చు. ఆత్మా రామ అగణిత గుణధామ, ఆత్మా రామ అగణిత గుణధామ, రవికుల సోమా జై శ్రీరామ, ఆత్మా రామ అగణిత గుణధామ. మీరెవరైనా అయోధ్యకు వచ్చినప్పుడు గమనించారో లేదో కానీ మన వెనుక కనిపిస్తుంది చూడండి ఒక విభిన్న శైలి గోపురం. అదే అమావార్ రామ్ మందిర్. శ్రీరాముల వారితో సహా ఆయన పూర్వీకులు ఇక్కడే వివిధ దేవతలకు పూజలు చేసేవారట. రవికుల సోమా జై శ్రీరామ, సీతారామ శ్రీ రఘురామ దాశరథే జయ జయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామయ్య తండ్రి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, రాముల వారి మందిరం ఎదురుగా మనం ఉన్నామండి. ఆహా, మన భాగ్యం చూడండి. జై శ్రీరామ్, నిజంగా జై శ్రీరామ్. అద్భుత నిర్మాణ కౌశలం. చలో చలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జయ జయ మంగళ జయ జయ రామ, జయ జగజననీ సీతారామ, జయ జయ మంగళ జయ జయ రామ, జయ జగజననీ సీతారామ, నవ నవ కోమళ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముల వారి మందిరంలోకి వచ్చేసామండి. మన ఎదురుగా రాముల వారు ఉన్నారు కొద్ది దూరంలో అండి. నిజంగా ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నానండి. రానే వచ్చింది ఆ క్షణం. చూడండి, ఇక్కడ రాముల వారు కూడా కనిపిస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకేనా వద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ
వినాయకుల వాళ్ళు. జై గణేష. ఈ నిర్మాణ కౌశలం చూడండి, అద్భుతం అండి నిజంగా అండి. పైన ఇంకా డోమ్ కన్స్ట్రక్షన్లో ఉంది. అద్భుతం అండి, అనువనువు అద్భుతం, అనువనువు అద్భుతం. రాముల వారు కనిపిస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాముల వారి దర్శనం అయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసారండి మీరందరూ శ్రీరాముల వారిని. నా జన్మదండి. మీ అందరికీ మాటలు రావట్లేదు. మీ అందరికీ శ్రీరాముల వారి దర్శనం అయితే చేయించిన సంతోషం నాకైతున్నాను. మీ అందరికీ కలిగిందా? కలిగితే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ పెట్టండి. చాలా నాకేమవుతాయి, చాలా అద్భుతం. జై శ్రీరామ్, జై సీతారాం, జై హనుమాన్, జై లక్ష్మణ, జై శత్రుఘ్న, జై భరత్. కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందండి, మనకు కనిపిస్తుంది కదా. ఆహా, చూడండి, ఇంకా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారండి ఆలయాన్ని. మరింత భవ్యమైన సుందరమైన, మరింత భవ్యమైన సుందరమైన మళ్ళా తయారవుతోందండి ఆలయము. చూడండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆహాహా, అద్భుతం అండి నిజంగా కూడా. సంతోషం, చాలా సంతోషం. ఏమనిపిస్తుంది? మమ్మల్ని అందరినీ సంతోషపెడుతున్నావు తండ్రి. నీకు ఇంకా మంచిగా జరుగుతుంది నాన్న. శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నిజంగా అండి, ఒక దివ్యమైన భవ్యమైన మందిర నిర్మాణం జరిగింది. లోపల శ్రీరాముల వారిని, బాలరాముల వారిని చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారిని త్రేతాయుగంలోకి వెళ్ళి చూస్తున్నంత అనుభూతి కలుగుతుందండి. నిజంగా మన కళ్ళెదురుగా శ్రీరాముల వారు నల్లని రూపంలో, విగ్రహ రూపంలో ప్రత్యక్షంగా మనకు సజీవంగా కనిపిస్తున్నట్లయితే అనిపిస్తుందండి. అందుకే జై శ్రీరామ్ అనే నామస్మరణ తప్ప వేరే మనకు గుర్తుకు రాలేదండి. నా ఒక్కడికి కాదు, ఇక్కడికి వచ్చిన కోట్లాది మందికి, నా పక్కన ఉన్న లక్షలాది మందికి కూడా మనసులో ఇంటి గురించి కానీ వేరే బాధల గురించి కానీ ఆలోచన అయితే రాలేదండి. అందరూ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నామస్మరణ చేస్తూ రాముల వారిలో మునిగిపోయారంటే అది మామూలు విషయం కాదండి. అదంతా కూడా ఒక దివ్యమైన భవ్యమైన మందిర నిర్మాణం చేయడం ఒకటే కాదు, ఇంత మంచి ఏర్పాట్లు చేయడం కూడా. ఇన్ని లక్షల మంది వచ్చినా కానీ ఏమాత్రం ఇబ్బంది జరగకుండా, తోపులాట జరగకుండా దర్శనం జరగడం మాత్రం నిజంగా అద్భుతం. ఇలాంటి దర్శన భాగ్యం కలిగించిన ఆ శ్రీరామచంద్రుల వారికి, ఆ సీతమ్మ తల్లికి, ఆ హనుమాన్ దేవుల వారికి, లక్ష్మణులకు, భరతులకు, మొత్తము ఈ సూర్యవంశకు, ఈ రవికుల వంశస్థులందరికీ కూడా పాద ప్రణామాలు చెబుతూ, అదేవిధంగా మనకి ఈ అవకాశం కలిగించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఇతర ఇక్కడ వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమైన సిబ్బందితో సహా అందరికీ కూడా వేల వేల నమస్కారాలు చెప్తున్నానండి. నిజంగా ఇది ఒక అద్భుతం అండి, ఇది ఒక అద్భుతం అంటే అద్భుతం. అందరూ
అందరూ దర్శించదగ్గదే. ఈ ప్రయాగరాజు ఈ కుంభమేళా జరుగుతున్న సమయంలో ప్రయాగరాజులో త్రివేణి సంగమం, ఆ తర్వాత కాశీలో విశ్వనాథుని, ఆ తర్వాత అయోధ్యలో శ్రీరాముల వారిని, బాలరాముల వారిని ప్రత్యక్షంగా చూడగలగడం నేను ఎన్ని జన్మల నుంచి చేసుకుంటే ఈ పుణ్యం లభించిందో. జై శ్రీరామ్ చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. యూట్యూబ్ అండి చూడండి. మనము దర్శనం తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద భవనం ఉందండి. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, అదేవిధంగా వెయిటింగ్ హాలు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కు ఆహా గ్రేట్ గ్రేట్. చూడండి నిజంగా ఈ అరేంజ్మెంట్ చూడండి. ఆహాహా ఎంత అద్భుతమైన నిర్మాణాలండి నిజంగా. మేఘ శ్యామ నవ నవ కోమళ మేఘ శ్యామ. హనుమాన్ గడి కనిపిస్తుందా? హనుమాన్ గడి కనిపిస్తుంది చూడండి మన ఎదురుగా. ఆహాహా మరి కొద్దిసేపట్లో హనుమంతుల వారి దర్శనం అండి. చూడండి ఎంత రష్ ఉందో. హనుమంతుల వారి దర్శనం కోసం కొన్ని లక్షల మంది అండి, లక్షల మంది. చూసారు కదా, ఇక్కడ చెప్పులు చూస్తే అర్థమైపోతుందండి. కొన్ని వేల జతల చెప్పులు అండి. ఆహాహా బాబా 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 నిజంగా అండి. హనుమంతుల వారి దర్శనం కోసం ఎంత 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 రష్ చూడండి. బాబా ఆ లోపల పైన ఉంటారండి స్వామివారు. జై హనుమాన్, జై శ్రీరామ్. భవహరణ భద్రాచల రామ నవ నవ కోమళ మేఘ శ్యామ భవహరణ భద్రాచల రామ జయ జయ మంగళ జయ జయ రామ జయ జగజననీ సీతారామ. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. చూడండి మనకు దర్శనం అయిపోయిందండి హనుమంతుల వారిది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్వమాస్తాయ దుఃఖక్షయకరో భవ. దర్శనం అయితే అయిపోయిందండి. నిజంగా నా కష్టాలన్నీ ఈ రోజు నుంచి అయితే తొలగిపోతాయని నమ్ముతున్నా. ఎందుకంటే ఇక్కడున్న హనుమాన్ గడి హనుమంతుల వారికి అంత శక్తి ఉందండి, చాలా శక్తి ఉంది. నేను బయటికి పోయాక మరిన్ని వివరాలు చెప్తాను. జయ జయ మంగళ జయ జయ రామ. హనుమంతుల వారు నిజంగా అండి ఈరోజు ఒక అద్భుతం జరిగింది. హనుమంతుల వారు నా మీద ఎంత కరుణ చూపించారో నాకు అర్థమైంది. ఇప్పుడే హనుమాన్ గడిలో దర్శనం అయింది, చాలా సులభంగా దర్శనం అయిందండి. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. నాకు చాలా అయితే ఈ మాల ఉంది చూడండి, నిజంగా ఎవరు విసిరేశారో తెలియదండి, నా మెడలో పడిందండి హనుమంతుని సమక్షంలో. నిజంగా అండి ఇది ఒక అద్భుతం అండి. హనుమంతుల వారు నా మీద కరుణ నా మీద అయితే చూపించారని నేను అనుకుంటున్నాను. నిజంగా అండి జై శ్రీరామ్, జై హనుమాన్. ఇదొక అద్భుతం అండి, నిజంగా ఇదొక అద్భుతం. చూడండి ఇది ఒక కోటలాగా ఉంటుందండి. ఇది హనుమాన్ గడి అంటారు, అందుకే కొన్ని లక్షల మంది అండి, కొన్ని వేల మంది ఇది దర్శనం అయిన తర్వాత వెళ్తున్నారండి. జై శ్రీరామ్ అండి. ఇప్పుడు నా వెనక హనుమంతుల వారి మందిరం ఉందండి. నేను వెనక ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయినా, ఇప్పుడే వచ్చేసిన. సంతోషంతో ఒక లస్సీ కూడా తాగుతున్నా చూడండి చిన్నగా. నిజంగా అండి చాలా అద్భుతమైన దర్శనము, చాలా అద్భుతమైన దర్శనం అండి. హనుమంతుల వారి కరుణ ఎంత ఉందంటే
ఈ మాల ఉంది చూడండి, నేను అక్కడ దర్శనం అయిన తర్వాత పక్కకు వచ్చి మా సిస్టర్ వాళ్ళు మాల కోసం వెయిట్ చేస్తున్నారు. నా మెడలో పడిందండి, ఎవరో వేశారు. నాకైతే ఎందుకో హనుమంతుల వారి కరుణ నా మీద సంపూర్ణంగా ఉన్నట్టు అనిపించిందండి. ఈ రోజు నుంచి నీ కష్టాలు తొలగిపోయాయి పో అని చెప్పి హనుమంతుల వారు దీవించినట్టుగా అనిపించింది నాకు. నిజంగా అద్భుతం అండి, చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను జన్మలో మర్చిపోలేనంత గొప్ప అనుభూతి అండి ఈ రోజు మొత్తం కూడా. ఎందుకంటే అటు శ్రీరాముల వారి దర్శనము అద్భుతంగా అయింది, ఇటు హనుమంతుల వారి దర్శనము అద్భుతంగా అయిందండి. చాలా కరెక్ట్ గా ఈ హనుమాన్ గడి ఆలయం ఎదురుగానే మనకి ఇది కనిపిస్తుంది అండి. గోపురం ఉన్న ఆలయం ఒకటి మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం చాలా ప్రత్యేకమైన మందిరం అండి. ఇది రాజదర్బార్, అర్థమైందా? రాజదర్బార్ అండి. అంటే శ్రీరాముల వారు పరిపాలించినప్పుడు, ఆయన చక్రవర్తి తెలుసు కదా, ఆయన పరిపాలించినప్పుడు సభ నిర్వహించేవారు కదా, దర్బారు, ఆస్థానం అంటారు మన తెలుగులో. ఆ ఆస్థాన మంటపం అన్నమాట. అంటే ఇది ఆ తర్వాత రాజులవారు కట్టించిన మంటపము. కానీ ఇక్కడ ఇదే ప్లేస్ లో శ్రీరాముల వారు తన రాజపాలన చేసినప్పుడు ఆయన సభ నిర్వహించేవారటండి. అది విశేషం. అయితే మీరందరూ కూడా ఇప్పుడు మన వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అయోధ్య వచ్చే వాళ్ళ కోసం అండి ఈ ఒక్కటి నేను చేయాలనుకుంటాను మీ అందరి కోసము. ఎవరైనా ఈ అయోధ్యకు వస్తే ఇక్కడ ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి తిరగడానికి, మీరు ఇక్కడ ఎవరు గైడెన్స్ లేకపోతే మాత్రం మన వెంట రాముల వారి తమ్ముడు ఎవరండి, లక్ష్మణుడు కదా, ఆ లక్ష్మణ్ యాదవ్ ఉన్నాడండి ఇక్కడ. అయోధ్య మీరు ఎవరైనా వస్తే ఆయన నెంబర్ ఇప్పుడు చెప్తాడు, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. నేను వీలైతే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఆ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, స్క్రీన్ మీద ఇవ్వను, నేను వీలైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేసి ఈయన సంప్రదిస్తే ఈ అయోధ్య మొత్తం తిప్పి చూపిస్తాడు. आपका नंबर बोलो जी. 9096325776 मेरा नंबर. क्या क्या दिखाएगी आप? यहाँ हनुमानगढ़ी है, कनक भवन है, दशरथ महल है, सीता रसोई है, राम मंदिर है. आप आइए, आराम से दर्शन करिए, कोई प्रॉब्लम नहीं होगा, आराम से आपका दर्शन होगा. आपका ధన్యవాద్ ధన్యవాద్. థ్యాంక్ యూ లక్ష్మణ్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిరు కదా, మీరు అందరూ ఈ సేవను వినియోగించుకోవాలంటే వినియోగించుకోండి. మీ అందరి కోసం ఇక్కడ ఒకరిని మాట్లాడడం జరిగింది. అది విశేషం. హనుమంతుల వారు అంటే రాముల వారు రావణుణ్ణి యుద్ధంలో జయించి ఓడించిన తర్వాత, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాముల వారిని విడిచి ఉండలేక హనుమంతుల వారు కూడా అయోధ్య నగరానికి వచ్చి ఇక్కడ ఉండిపోతారండి. అయితే రాముల వారు చెప్తారట, నాకంటే ఎత్తులో ఉండాలి నా దాసుడు అని చెప్పి ఆయన ఆలయాన్ని ఎత్తులో నిర్మింపజేశారని ఒక కథనం అండి. అది ఎత్తులో ఉండాలని నిర్దేశించారట. అది అందువల్ల ఇక్కడ హనుమాన్ గారి ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఈ హనుమంతునికి చాలా శక్తులు ఉన్నాయంటారండి, చాలా పవర్ఫుల్ ఈ హనుమంతుడు అంటారు. అదేవిధంగా ఇక్కడ జై శ్రీరామ్ అంజనీ మాత కూడా ఇక్కడ ఆలయం ఉంటుందండి. అయితే మనం ఆలయంలో కేవలం హనుమంతుల వారిని మాత్రమే ఈ సమయంలో చూడగలిగాము, చాలా స్పష్టంగా అయితే కనిపించలేదు. ఇక ఆలయం మామూలుగా లోపల వరకు వెళ్ళొచ్చు, కానీ లోపల గర్భగుడిని తీయడానికి మాత్రం అనుమతి లేదు. కాబట్టి మనం గర్భగుడిలో నేను స్వామిని చూపించలేకపోతున్నాను. అంజనీదేవి ఉంటుంది, అదేవిధంగా 6 అంగుళాల విగ్రహం మాత్రమే ఇక్కడ హనుమంతుల వారిది ఉంటుందండి. అది ఇక్కడ విశేషం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు చూడండి. రాముల వారి ఆలయంలో ఎప్పుడైనా సరే అర్చకుల వారు ఏదైనా తప్పు చేస్తే ఈయన 2 గంటల్లోనే ఆయనను హెచ్చరిస్తారట. ఈ హనుమంతుల వారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ పూజలో ఈ అపచారం జరిగింది అని ఆయన వెంటనే సరిదిద్దుకుంటారట. ఇప్పటికీ జరుగుతున్న తంతండి ఇది ఇక్కడ విశేషం. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, రాముల వారి ఆలయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే, ఏదైనా సమస్య వచ్చినా సరే, ఈ రాముల వారి అంటే ఆలయంలో ఉండే అర్చకుల వారు ఈ హనుమంతుల వారికి ఒక లేఖను రాస్తారట అండి. లేఖను రాసి ఇక్కడ సమర్పిస్తారట, ఆ కోరిక నెరవేరాలి అని. అది చూసారా, అంటే ఆయన దర్బార్లో ఒక ముఖ్యమైన వ్యక్తి అండి. అందుకే ఇక్కడ విశేషం అన్నమాట. చూడండి, అది మీరు అయోధ్యలో ఇప్పుడున్న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టకు ముందు ఈ బాబ్రీ మసీదు గురించిన విశేషాలు అన్నీ మీకు తెలుసు. ఇది కరసేవకులు పోరాటం చేయడం, బాబ్రీ మసీదు, ఆ తర్వాత అక్కడ రామాలయం నిర్మించడం. అదే తరహాలో ఈ హనుమాన్ హరి ఆలయంలో కూడా జరిగిందండి. మీకు తెలుసో లేదు, అయితే మీకు తెలియని విషయం ఏంటంటే, ఔరంగజేబు కాలంలో ఇక్కడున్న హనుమంతుల వారి ఆలయాన్ని ధ్వంసం చేశారట. చేసి మళ్ళీ మసీదు కట్టారట. ఇప్పుడున్న ఈ ఆలయం దగ్గరే మసీదు కడితే మళ్ళీ ఆ తరువాత ఆ మసీదును కూలగొట్టి ఆ తర్వాత మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందట. అలా ఇలా చేస్తారని చెప్పి, అంటే
ఆ మసీదును తీసేసి ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించడం జరిగిందనమాట. అది ఇక్కడ విశేషం. అంటే ఎలా అయితే ఇక్కడ కరసేవకులు చేసి పోరాటం చేసి ఇప్పుడు ఆ శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముల వారిని ప్రాణప్రతిష్ఠ చేయించారో అదేవిధంగా హనుమంతుల వారి ఆలయం విషయంలో కూడా జరిగిందటండి. ఈ విషయం నాకు తెలిసి మీలో చాలా మందికి తెలియదండి. అది చూడండి, ఇది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా అయోధ్య ఎయిర్పోర్ట్ అండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ మనకు రామ మందిరం కనిపిస్తుంది చూడండి ఒకవైపు, ఇంకొక వైపు ఘాట్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సరైనది ఘాట్లు. అద్భుతం కదా, చాలా బాగుందండి. మహాకుంభమేళ ప్రత్యేక యాత్రలో చివరి యాత్ర అయిన అయోధ్య యాత్ర చాలా సంతృప్తిగా ముగిసిందండి. రాములల్లా అటు హనుమంతుల వారు ఇద్దరు కూడా అద్భుతమైన దర్శనం ఇచ్చారు. ఒక జీవితానికి ఇంకా రాబోయే జన్మలకు సరిపడా చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని, చాలా మధురానుభూతిని ఇచ్చారండి వాళ్ళ దర్శనం. అయితే నిజంగా చెప్పాలంటే ఈ 8 రోజుల యాత్ర నిజంగా ఒక జీవితంలో మర్చిపోలేని ఒక అత్యంత అద్భుతమైన అనుభూతి అండి. దాని గురించి చెప్పలేను. ఈ ఆధ్యాత్మిక యాత్ర నాలోని ఆధ్యాత్మిక భావనలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చింది అనడంలో సందేహం లేదండి. ఇంకా ఈ యాత్ర ఆనందంగా ముగిసిందన్న సంతృప్తితో నేను ఈ అయోధ్య నుంచి అయితే తిరిగి వెళ్తున్నాను. మనం వెనక కనిపిస్తున్నది అయోధ్య రైల్వే స్టేషన్. చాలా అద్భుతంగా ఉంది రైల్వే స్టేషన్ కూడా. ఎయిర్పోర్ట్ ను తలపిస్తుందండి. ఇక మన యాత్ర ముగిసింది కదా, చాలా సంతోషంతో ఇక లోపలికి వెళ్దాం. మన రైలు కూడా లోపలికి రావడానికి సిద్ధంగా ఉందట. మరికొద్ది సేపట్లో ఆ రైలు ఎక్కి ఇక మన మజిలీకి చేరుకున్నాం. सीताराम श्री रघुराम दाशरथे जय 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 राम।